హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ రోజు మనం నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి చాలా మంచి వివరాలతో మాట్లాడుతున్నాము. మేము తరచుగా పిల్లలలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడాము, కానీ ఈ రోజు మేము పెద్దలలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి మాట్లాడతాము. పెద్దవారిలో కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్ కనిపిస్తుంది. కాబట్టి మొదటిగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి అర్థం చేయడం ప్రయత్నిస్తున్నాను. ఏకంగా అది ఒక సిండ్రోమ్ అయితే కలిగే. కాబట్టి నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది మూత్రంలో ప్రోటీన్ నష్టం జరుగుతుంది. ఇప్పుడు మూత్రంలో ప్రోటీన్ నష్టం సంభవించినప్పుడు రక్తంలో ప్రోటీన్ తగ్గడం ప్రారంభమవుతుంది అని తెలుసుకోవాలి. When protein is less in the urine, the body experiences symptoms due to the lack of protein. If your feet are swollen and you are losing protein in your urine, it could be a sign of nephrotic syndrome. నెఫ్రోటిక్ సిండ్రోమ్లో మనం చూసే రెండవ అంశం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన రక్తంలో సాంద్రత ఉందని మీరు చూడగలరు. ఈ సాంద్రత ప్రధానంగా రెండు విషయాల వల్ల వస్తుంది. మొదటివి ప్రోటీన్ మరియు రెండవి కొలెస్ట్రాల్. ఇప్పుడు మన శరీరంలో ప్రోటీన్ తక్కువ ఉంటే రక్తం కష్టంగా ఉండటానికి శరీరం ఎక్కువ కొలెస్ట్రాల్ను ఉంచుతుంది. So, in such patients, we observe higher levels of hypolipidemia, which means there is more cholesterol in the blood. If someone has these three conditions, it is called nephrotic syndrome. మొదటిది మూత్రంలో ప్రోటీన్ నష్టం, రెండవది స్వెల్లింగ్ మరియు మూడవది రక్తంలో ఉన్న హై కొలెస్ట్రాల్. If someone has these three symptoms, they are suffering from nephrotic syndrome. ఇప్పుడు పెద్దవారిలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణాలు అనేకంగా కనిపిస్తాయి. మీరు ఏదైనా మెడిసిన్ తీసుకున్నారో లేదా మీరు కిడ్నీలకు సరిపోని యాంటీబయాటిక్ తీసుకోవడం లేదా కావలసిన పరిస్థితుల్లో కిడ్నీలో వాపు ఉంటే మీరు నెఫ్రిటిస్ అని పిలుస్తారు. ఇంకా రెండవ కారణం స్ట్రెస్. ఇప్పుడు ఒత్తిడి కిడ్నీని నష్టపెట్టగలనుకుంటున్నారని చాలా తక్కువ మంది నమ్ముతారు. కానీ వైద్యులు తనకు అనుభవం కలిగిన వారు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఒక వ్యక్తిలో అధిక ఒత్తిడి ఉన్నప్పుడు అతని శరీరంలో వేరే రకమైన ప్రవర్తన ప్రారంభమవుతుందని వారు అనుభవిస్తున్నారు. ఇది మీ హృదయంపై మాత్రమే కాదు, అది మీ కిడ్నీలపై కూడా పడుతుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు మనం చూడగలిగే పరిణామం శరీరంలో మరమ్మతు జరగడం కాదు. ప్రతిరోజు జరుగుతున్న నష్టం కూడా జరుగుతుంది, కానీ రోగికి సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల మరమ్మతు పనులు జరగరుతుంది. అతను ప్రతి సమయం ఒత్తిడిలో ఉన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. ఇది విషయాలను కాంప్లికేట్ చేస్తుంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న రోగి మా వద్దకు వస్తే దాని వెనుక కారణం ఏమిటని అడగడం మొదటి విషయం. So, first we need to look at the stress factor and then examine his medical history to see if he has taken any pain medication or not. In nephrotic syndrome, the levels of creatinine are usually normal. క్రియేటినిన్ పెరుగుదలని మనం చూడలేము. క్రియేటిన్ విలువలు పెరగడం ప్రారంభిస్తే ఆలోచించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం అని పిలవడం ప్రారంభిస్తాము. నెఫ్రోటిక్ సిండ్రోమ్ కాదు. కాబట్టి నెఫ్రోటిక్ సిండ్రోమ్ను సమయంలో నయం చేయడం చాలా ముఖ్యం. చేయకపోతే అది పెరిగే కొద్దీ కిడ్నీ ఫెయిల్యూర్ గా మారడం ఖాయం. ఇప్పుడు నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్న రోగిని నయం చేయడానికి మనం ఎల్లప్పుడూ దాని మూల కారణాన్ని కనబడాలి. ఈ రోగికి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏమిటి అనే కారణం ఏమిటి? ఎందుకంటే మొదటి కిడ్నీ పూర్తిగా బాగుంది కాబట్టి 1618 సంవత్సరాల వరకు ఏమీ జరగలేదు. అకస్మాత్తుగా కిడ్నీ పాడుతుంది అని ఏమి జరిగింది? కాబట్టి ఏదైనా దెబ్బతింటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండాలి. మరియు చికిత్సలో ఆ కారణం కనుగొనడం చాలా ముఖ్యం. కాబట్టి మొదటి విషయం ఆ కారణం కనుగొనబడాలి. ఇప్పుడు కారణం కనుగొనిన తర్వాత నెఫ్రోటిక్ సిండ్రోమ్ రోగిలో అధిక మరియు మంచి రికవరీ సాధ్యం. కానీ రికవరీ లేకపోతే రోగికి స్టెరాయిడ్స్ అవసరం ఉంటుంది. కాబట్టి నెఫ్రోటిక్ సిండ్రోమ్ రోగి అవ్వాలంటే మొదటిగా మీరు మీ స్థితిని అంచనా చేయాలి. మీ మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడం ప్రారంభించినప్పుడు మీకు ఏమి జరిగింది? మీ బీపీ బాగానే ఉంది, షుగర్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ప్రోటీన్ లాస్ జరుగుతున్నాయి. మీరు మీ దాకా వైద్య చరిత్ర లేదు, కుటుంబ చరిత్రలో ఏదైనా వ్యాధి ఉందని మీరు తెలుసుకోలేదు. బయాప్సీ తీసుకోండి, ఇది సాధారణం. కాబట్టి మేము మన కిడ్నీల నుండి ప్రోటీన్ నష్టం ప్రారంభమైందని మొదట పరీక్షించాలి. మనం ఏమి జరిగింది అనుకుంటున్నారు? అందువల్ల చికిత్స ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు అర్థం చేసుకున్నది నెఫ్రోటిక్ సిండ్రోమ్ పెద్దవారిలో కనిపిస్తుందని. నేను మీకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ వ్యాధి పడుతున్నారని అంటాను మరియు దాని కారణాలను చెప్పాను.
మొదటివి మూత్రం ద్వారా ప్రోటీన్ కోల్పోవడం, రెండవి స్వెల్లింగ్, మూడవి హై కొలెస్ట్రాల్. అందరికీ అది కావాలి, సాధారణ క్రియేటినిన్ విలువలు కావాలి. మాకు బయాప్సీ రిపోర్టులో ఏ పాథాలజీ కావాలి లేదు. ఇవి అన్ని సాధించిన మనిషి నెఫ్రోటిక్ సిండ్రోమ్ పేషెంట్ అని చెప్పగలరు. మరియు చికిత్స నేను మీకు చెప్పినట్లయితే ఎప్పటికీ మూల కారణంపై పని చేయాలి. రోగం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు వ్యాధిని అర్థం చేసుకోగలరు, కానీ వ్యాధి అలాగే ముగుస్తుంది. దీనితో నేను మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. తర్వాత కలవాలి, అంతేకాకుండా వద్దుకోండి.